నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాక్షస పాలన అంతానికి ప్రజలు నిర్ణయించుకున్నారన్న చంద్రబాబు. నెత్తిన కుంపటి దించుకునేందుకు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్య. రాష్ట్రంలో ప్రచార జోరు పెంచాలని ఎన్డీఏ కూటమి నిర్ణయం. ప్రధాని మోదీ సహా అగ్రనేతలు పాల్గొనేలా ప్రణాళికలు. ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఈసీకి తెదేపా ఫిర్యాదు. డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. అధికారాన్ని అడ్డేసి హంతకులను సీఎం రక్షిస్తున్నారన్న షర్మిల. అవినాష్ రెడ్డిని ఓడించి జగన్ కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు. వైకాపాకు ప్రచారం కల్పించేలా స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం. ఉచిత ఇళ్ల పట్టాల డీడ్లపై జగన్ పేరు కొనసాగించేందుకు అనుమతి. గుంటూరు జిల్లాలో జగన్ పర్యటనతో సామాన్యులకు ఇక్కట్లు. సిద్ధం సభకు బస్సుల తరలింపుతో రోడ్లపై పడిగాపులు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార జోరు పెంచాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. ప్రధాని మోదీ సహా భాజపా అగ్రనేతలు అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. ఉభయ గోదావరి జిల్లాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు వచ్చిన ప్రజాదరణతో మరిన్ని ఉమ్మడి సభలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించనున్నారు. అనపర్తి స్థానంతో పాటు మరో 2 చోట్ల అభ్యర్థుల మార్పుపైన చర్చ జరిగినట్లు సమాచారం. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం 2 గంటల పాటు సాగింది. చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, భాజపా జాతీయ నేతలు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్తు కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులతో పాటు పరస్పర మార్పు కోరుకుంటున్న స్థానాలపైన నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అనపర్తి, ఉండి, తంబళ్లపల్లిలో అభ్యర్థుల మార్పు అంశంతో పాటు ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభల నిర్వహణపైన నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అండతో చేస్తున్న ఫోన్ ట్యాపింగ్, కొందరు ఉన్నతాధికారుల ఏకపక్ష వైఖరిపైన నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్నికల్లో 3 పార్టీల మధ్య సమన్వయం కోసం బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గ, పార్లమెంటు స్థాయి వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. ప్రచారం, ఎన్నికల నిర్వహణ వ్యవహారాలను పరిశీలించేందుకు, వ్యూహాలను సిద్ధం చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఓట్ల బదిలీపై క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చాలా ప్రాంతాల్లో నేతలు సమన్వయంతో వెళ్తున్నారని, ఇది మంచి పరిణామమని నేతలు అభిప్రాయపడ్డారు. గోదావరి జిల్లాల్లో జరిగిన కూటమి సభల విజయవంతంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి సభలు కార్యకర్తలకు ఉత్సాహాన్నిస్తున్నాయన్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఇదే తరహా ఉమ్మడి సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి ఉమ్మడిగా ఫిర్యాదులు చేసి చర్యలు తీసుకునే వరకు పోరాడాలని నిర్ణయించారు. కోడ్ పక్కాగా అమలు చేసేలా ఎన్నికల సంఘంతో నిరంతరం మాట్లాడుతూ రియల్ టైంలో సమస్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. 3 పార్టీల పొత్తును ప్రజలు స్వాగతించారని, అధికార పార్టీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని నేతలు అభిప్రాయపడ్డారు. 25 పార్లమెంట్, 160 అసెంబ్లీ సీట్లలో గెలిపే లక్ష్యంగా ప్రచారం, ప్రణాళిక ఉండేలా వ్యూహంతో వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. సీఎస్ ప్రభుత్వం పోలీసులకు తెలియకుండా ట్యాపింగ్ లాంటివి సాధ్యం కాదని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్పై కనకమేడల ఈసీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లు ఎన్డీఏ కూటమిలోని సభ్యులపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. వచ్చిన ఒక అలర్ట్ వచ్చినప్పుడు, ఇలాంటి చర్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు వాళ్ళు స్పందించినప్పుడు ఇక్కడ ఇందులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని భావించవలసి వస్తుంది. వాళ్ళు ఇట్లాంటి ఉన్నత స్థానాల్లో ఉంటే ఎలక్షన్లో సవ్యంగా జరగవు. మేము ఎన్డీఏతో అలయన్స్ పెట్టుకున్న తర్వాత, అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుందనేటువంటి ఆలోచనలకు వచ్చిన తర్వాత సిస్టమ్స్ అన్నిటినీ మిస్యూజ్ చేసి ఎన్నికల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ యొక్క స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ ఇష్యూ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎన్నికల కమిషన్ కింద పనిచేయాలి, కానీ ఎన్నికల కమిషన్ కింద పని చేయట్లేదు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అధికారులు వైకాపాకు స్వామి భక్తి చాటుతున్నారు. ఉచిత ఇళ్ల పట్టాల డీడ్లపై ఉన్న జగన్ పేరును అధికారులు ఇంకా కొనసాగిస్తున్నారు. వైకాపాకు ప్రచారం కల్పించేలా కన్వేయన్స్ డీడ్ల జారీకి అధికారులు నిర్ణయించారు. సీఎస్ అధ్యక్షతన జరిగిన స్క్రీనింగ్ కమిటీలో డీడ్ల జారీకి అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు 15 లక్షల మందికి ఇళ్ల పట్టాల కన్వేయన్స్ డీడ్లు జారీ చేశారు. కొనసాగుతున్న పథకమని పేర్కొంటూ డీడ్ల జారీకి అధికారులు అనుమతి ఇచ్చారు. ఇళ్ల పట్టాల డీడ్లపై జగన్ పేరును కొనసాగించడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తొలిదశ ఉమ్మడి ప్రచారం సక్సెస్ జోష్తో మలి విడత పర్యటన ఖరారైంది. ఈ నెల 16, 17వ తేదీలో ఇరువురు నేతలు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 16న విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో ఉమ్మడిగా రోడ్ షో నిర్వహించి సభలో పాల్గొంటారు. 17న పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ప్రజాగలం ఉమ్మడి సభలు నిర్వహిస్తారు. శనివారం తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజాగలం నిర్వహించనున్నారు. 14న పాయకరావుపేట, చోడవరం, గాజువాక, 15న రాజాం, పలాస, టెక్కల్లో నిర్వహించనున్న ప్రజాగలం సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో ఏ ప్రాంతంలో పర్యటించినా అక్కడి ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. గుంటూరు సభకు భారీగా బస్సులు కేటాయించడంతో స్థానికులే కాకుండా చుట్టుపక్కల జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండుటెండలో గంటల తరబడి బస్టాండ్లోనే పడిగాపులు కాస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గుంటూరులో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జిల్లావాసులకు తలనొప్పి తెచ్చిపెట్టింది. నిత్యం బస్సులతో కళకళలాడే గుంటూరు బస్టాండ్ సీఎం సభ పుణ్యమాని వెలవెలబోయింది. సీఎం సభకు జనాన్ని తరలించేందుకు భారీగా బస్సులు కేటాయించారు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి గుంటూరు ఆసుపత్రికి వచ్చిన రోగులు తిరిగి స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సులు లేక పడరాని పాట్లు పడ్డారు. నగరం వెళ్ళాలండి. నగరానికి 2 బస్సులు ఉన్నాయి. మామూలుగా 2 బస్సులు క్యాన్సిల్ చేశారు. చెరువుపల్లి క్యాన్సిల్ చేశారు. ఎక్స్ప్రెస్లు ఉండే ఎక్స్ప్రెస్లు కూడా రాలా. కొన్ని సీఎం సభకి వెళ్ళినాయండి అని చెబుతున్నారు. చాలా మంది పేషెంట్లు హాస్పిటల్ నుంచి వచ్చేవాళ్ళు, పొరుగుల నుంచి వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ బస్సులు లేక. చాలా ఎండాకాలం ఒక్క బస్సు పోతుంది. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. గుంటూరు లలిత హాస్పిటల్కి వచ్చాం. పిల్లలు భార్య ఇంత మటుకు ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు లేవు కదా. అసలు పిల్లలు ఇదిలే ఇక్కడ ఎండాకాలం పిల్లలకేమో దావా తిరుగుతుంది. బస్సులు ఏమో వస్తాయి. దాంట్లో అడుగుతుంటేనేమన్నా బస్సులు రోడ్డు మీద ఉండే వస్తున్నాయిలేండి అంటున్నారు. పిల్లలు పెట్టుకుని మేము అంత నరకం అనిపిస్తున్నామండి. బస్సులు తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు మాకు ముందు ఒక రోజున ముందన్నా మాకు ఇంపార్టెంట్ పలాసా మీటింగ్ బస్సులు తిరగట్లేదు, మీరు ఏదైనా పేషెంట్లు రావద్దు, ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటాం, అది కూడా చెప్పట్లేదు. అంటే మేము మామూలుగా ఊరెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం రంజాన్. బస్సులు లేవు, ఇంకా గుంటూరులోనే సెలబ్రేట్ చేసుకున్నాం. ఒక బస్సు ఎక్కి మళ్ళీ వేరే చోట దిగి మళ్ళీ వేరే చోట వెళ్ళి అదే చేయాలి. ఇంకా ఎండలు మామూలుగా ఉన్నాయి కదా గుంటూరులో. విడిగా అంటే ఆటోలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎంత అడుగుతారో తెలుసు కదా. బస్సులు అడిగితేనే మీటింగ్ పోయినాయి అన్నారు. ఒక బస్సు లేదు. మరి మేము ఎట్టపోవాలి కాలేజీకి అయినా దేనికైనా. ఇంకోసారి ఓటేస్తే ఇంకా బలి. ఎన్ని గంటలంటే ఇలా అసలు బస్సులు మా ఊరు నుంచి, మాది పల్నాడు కారంపూడి, ఆ నుంచి ఒక బస్సు లేదు. అంటే వాళ్ళు ఏమో మీటింగ్ పెట్టారయ్యా, మాకు ఆర్డర్లు వచ్చాయి, ఆర్డర్ల మీద వెళ్ళాయి అని అంటున్నారు వాళ్ళు. మరి ఇంకేమని అడుగుతాం వాళ్ళని? అడిగినా వాళ్ళు అదే సమాధానం ఎవరిని అడిగినా. మంగళగిరి నుంచి సీఎం సభకు 30 బస్సులు కేటాయించారు. మంగళగిరి నుంచి విజయవాడ, గుంటూరు, తెనాలి, సచివాలయానికి వెళ్లే బస్సుల్ని మాత్రమే అందుబాటులో ఉంచారు. దీంతో బస్సులు లేక విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి బస్టాండ్లోనే వేచి చూస్తూ నానా అవస్థలు పడ్డారు. బాపట్ల నుంచి 26 బస్సుల్ని సీఎం సభకు తరలించడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేందుకు ముప్పతిప్పలు పడ్డారు. బస్సులు లేక గంటల తరబడి మండుటెండలో పడిగాపులు కాశారు. ఆస్పత్రులకు, అత్యవసర పనులకు వెళ్లాల్సిన వారు ప్రైవేటు వాహనాల్లో అదనపు ఛార్జీలు చెల్లించి వెళ్లాల్సి వచ్చింది. ఒంగోలు డిపో నుంచి 48 బస్సుల్ని సీఎం సభకు కేటాయించారు. దీంతో కళాశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు బస్సుల్లేక ఇంటికి వెనుతిరిగారు. సీఎం సభకు ప్రైవేటు బస్సులు పెట్టకుండా ఆర్టీసీ బస్సులు కేటాయించటమేంటని ప్రయాణికులు మండిపడ్డారు. బస్సులు లేవని ముందుగా సమాచారమిస్తే దూర ప్రయాణాలు రద్దు చేసుకుని ఇంటి దగ్గరే కూర్చునేవాళ్లమన్నారు. బస్సులు ఎప్పుడు వస్తాయని ఆర్టీసీ సిబ్బందిని అడిగినా సరైన సమాధానం చెప్పట్లేదని వాపోయారు. గుంటూరులో సీఎం జగన్ బహిరంగ సభ నేపథ్యంలో కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఏటుకూరు బైపాస్ వద్ద జరిగే బహిరంగ సభకు ఆర్టీసీ బస్సుల్లో జనాలను వైకాపా నేతలు తరలించారు. బస్సులన్నీ జాతీయ రహదారిపై నిలిపివేశారు. పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయకపోవడంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వందలాది బస్సులను జాతీయ రహదారికి ఇరువైపులా నిలిపివేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. అటు పేరేచర్ల వద్ద కూడా
ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రజలు వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. జగన్ పర్యటన పేరేచర్లలో ముగిసి నల్లపాడు వైపు వెళ్లాక కూడా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించకపోవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. మేడికొండూరు పలకలూరు రహదారుల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే విజనరీ లీడర్షిప్ అవసరమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు పార్లమెంటు పరిధిలోని సింగనల్లూరు ఇందిరా గార్డెన్స్ లో భాజపా ఎంపీ అభ్యర్థి అన్నామలైకి మద్దతుగా తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేష్ సమావేశమయ్యారు. విజనరీ లీడర్ లేకపోవడంతో ఇక్కడ అభివృద్ధి కుంటుపడిందని లోకేష్ అభిప్రాయపడ్డారు. కోయంబత్తూరు 2.0 అభివృద్ధికి అన్నామలైని గెలిపించుకోవాలని కోరారు. ఏపీలో 5 ఏళ్లుగా సరైన నాయకుడు లేని కారణంగా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయని ఆరోపించారు. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఏపీ కంటే తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ప్రస్తుతం ముందున్నాయన్నారు. ఏపీని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలన్నది చంద్రబాబు సంకల్పమన్నారు. Modi ji talks about $5 trillion economy. In Andhra, I keep questioning why can't Andhra itself be $1 trillion economy? Strong states is strong nation. My friend was very clear that it's us who do not go and vote. This is the biggest challenge that we see. Yes, it is excruciatingly hot summer, no second thoughts about it. But every vote matters. It's a very, very important election. Look at the leadership. Because I'm only inspired by visionary leadership. Even in electronics manufacturing, Chennai always had the edge, thanks to Nokia. But then the Andhra government fought, and then we were able to attract a lot of investments. And this was because we were very fair, the government was sleeping. So it's very, very important to have that kind of visionary leadership to fight for every investment. You're looking at how law and order has been set right in UP. The kind of investments UP is also right. So you need young, strong leadership, visionary leadership that can work hard. So Coimbatore 2.0 can only be delivered by an operating system called Annamalai. మద్యపాన నిషేధం పేరుతో జగన్ వేల కోట్లు దోచుకున్నారని భాజపా నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని జగన్ చూస్తున్నారని దుయ్యబట్టారు. ఈరోజు అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. చెప్పేదొకటి, చేసేదొకటి. మాటలకి చేతలకి సంబంధం లేకుండా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీ డబ్బు అవసరాల కోసం స్వార్థంతో ఈరోజు ఆ మద్యం సేవించిన కారణంగా లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు జగన్ బ్రాండ్ తాగినందుకు తమ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 3,35,000 కోట్ల రూపాయలు. 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు మిత్రులారా. అంటే ఏడాదికి దానికి వడ్డీ ఎంత కట్టాలి తెలుసా? వీళ్ళు చెప్తున్నట్టు 6.5%, 7% అంటే కూడా దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీకే చెల్లించాలి. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో ఏ విధంగా అయిందో అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతా ఉంది. ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అవినీతి విధానాల మీద విచారణ జరిపిస్తాం. ఖచ్చితంగా మీ అందరూ జైలుకు పోయే రోజుల దగ్గరనే ఉంది. నందమూరి బాలకృష్ణ రేపటి నుంచి స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. కదిరి నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో విస్తృతంగా పర్యటనలు చేపట్టనున్నారు. ఈ నెల 19న హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలోనూ ప్రచారం చేయనున్నారు. వైఎస్సార్ జిల్లా లింగాలలో షర్మిల న్యాయయాత్రలో వైకాపా నేతలు గొడవకు దిగారు. జగన్ కు అనుకూలంగా వైకాపా కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు సైతం నినాదాలు చేశారు. తర్వాత వైకాపా కార్యకర్తలను వారించిన పోలీసులు వారిని దూరం తీసుకెళ్లారు.
ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచెర్లలో నిజం గెలవాలి యాత్ర నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందిన హుస్సేన్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వేయాలని భువనేశ్వరి సూచించారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం నేతలు జీవీ ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు సహా పలువురు నాయకులు యాత్రలో పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అని మీరందరూ నమ్మారు. ఆ ఒక్క ఛాన్స్ తో మీ తల మీద చేయబెట్టి మీ కొంపలు కూల్చుతున్నాడు. ఈసారి ఒక్క ఛాన్స్ తో ఎదురు తిరిగి మీ ఓటుతో ఈ రాక్షస ప్రభుత్వం దించి ప్రజల ప్రభుత్వం అనేది మీ ప్రభుత్వం, మీకోసం పోరాడే నాయకుడు కావాలి. మీకు అవసరం ఏ నాయకుడు కూడా చేయడు. 72% అపజేశారు పోలవరం అంటే ఎంత మనసుతో ఆయన పనిచేసి ఉంటారో ఆలోచించండి. ఈ పాటికి ఈ 5 సంవత్సరాలు పోలవరం అయ్యేది, మన అన్నదాతలకి ప్రజలకి నీటే అనే కొరత ఉండేది కాదు. ఆయన కనుక ఉండుంటే అమరావతి వచ్చేది. ఆయన ఎప్పుడు ఇంకా ఏది అభివృద్ధి చేయాలి, ప్రజల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉండాలనేది ఆయన ఆలోచన. మన ప్రజల ప్రభుత్వం అనేది మన ముందుకు తీసుకురావాలి. అందుకే ఈ యుద్ధానికి మీరందరూ రెడీయా? ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఈవీఎంలను భద్రపరిచే గదులను పరిశీలించారు. చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికే ప్రతి ఓటు విలువైనది, ఓటింగ్లో పాల్గొందామనే నినాదంతో ఉన్న సెల్ఫీ ఫోటో బాక్స్ ను ప్రారంభించారు. ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామంటూ విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. మానిటరింగ్ ఇప్పుడు మనకు 3 ఈసీఐ నుంచి స్పెషల్ అబ్జర్వర్స్ కూడా వచ్చారు, జిల్లాల్లో తిరుగుతున్నారు. కొన్ని చోట్ల ఇంకా డూప్లికేట్స్ ఓట్స్ ఉన్నాయి, అది కంప్లైంట్ వచ్చింది. దీని గురించి ఎలక్షన్ కమిషన్ ఇది కూడా ముందుగానే ఆలోచించింది. ఎలక్షన్ పోలింగ్ డే ఒక వారం రోజు ముందు ఓటర్ స్లిప్ పంచడం జరుగుతుంది. ఓటర్ స్లిప్ పంచిన తర్వాత మనకు అబ్సెంటీ, షిఫ్టెడ్, డూప్లికేట్ ఓట్స్ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ మేము తయారు చేసి ప్రతి పోలింగ్ పార్టీకి ఇస్తాము. తర్వాత ఆ లిస్ట్ని పోలింగ్ ఏజెంట్స్తో కూడా షేర్ చేస్తాము. సో దట్ ఆ రోజు ఎవరైనా డూప్లికేట్ ఓట్ చేయడానికి లేకపోతే అబ్సెంటీ ఓట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన మీద కేసు ఉంటుంది, క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలే శిరోధార్యమని ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ఏప్రిల్ నెలలో పింఛన్ లబ్దిదారులను చాలా ఇబ్బందులు పెట్టారని, కనీసం మేలో అయినా స్పష్టమైన కార్యాచరణ తీసుకోవాలని కోరారు. రాజీనామా చేసిన వాలంటీర్లను మళ్లీ తీసుకుంటామనడం, వైకాపా నేతలు చెప్పడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని సీఎఫ్డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పుపట్టారు. వాలంటీర్ల ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని నిమ్మగడ్డ ఆరోపించారు. ఎన్నికల వేళ స్వతంత్రంగా పనిచేసే ధైర్యం ఈసీ అధికారులకు ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యం అంటే అందరికీ సమానమైన అవకాశం, పాల్గొనే అభ్యర్థులందరికీ కూడా సమానమైన హక్కులు. ఒక శాసనసభ్యుడున్నా 100 మంది శాసనసభ్యులున్నా కూడా ఇద్దరికీ కూడా 2 పార్టీలకు కూడా సమానమైన అవకాశం. కానీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలి. పెన్షన్ ఏది ఏమైనా ఏప్రిల్ నెలలో చాలా ఆలస్యంగా జరిగింది. దానివల్ల అనేక మందికి ఇబ్బందులు కలిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, పరిపాలనా బాధ్యత నిర్వహిస్తున్న ప్రధాన కార్యదర్శి గారికి దయచేసి మే నెలలో ఇలాంటి అనుభవం మళ్ళా పునరావృతం కాకుండా చూడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ వేసవి మండుటెండల్లో మళ్ళా వారిని మంచాల మీద మోసుకెడుతూ ఆ ఫోటోలు తీసి టీవీల్లో చూపించి ఈ విధంగా చేయడం ఇది చాలా గర్హనీయమైన విషయం. వాలంటీర్లని కేవలం ఎన్నికల ప్రక్రియ నుంచి వారు ప్రభావితం చేస్తున్నారు కాబట్టి ఓటర్లని రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియకి దూరంగా ఉంచమని అన్నారు. రద్దు చేయమని ఎప్పుడూ చెప్పలేదు. ఈ వ్యవస్థ ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి చూస్తున్నారు. వాలంటీర్స్కి మేము ఇచ్చే సలహా ఏంటంటే ఎన్నికల వరకు మీరు తటస్థంగా ఉండండి. ప్రభుత్వంలో ఉన్న అడ్వైజర్స్ సుమారు రాష్ట్రంలో 40 మంది అడ్వైజర్స్ ఉన్నారు. వీరిలో బహుశా 13కి క్యాబినెట్ ర్యాంక్ ఉంది. వీరు ఆ సంబంధిత శాఖలకు మాత్రమే వీళ్ళు సలహాదారులు. వీరందరూ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి జీతభత్యాలు తీసుకుంటున్న నేపథ్యంలో వీరందరూ పబ్లిక్ సర్వెంట్స్ అనే డెఫినేషన్కి వస్తుంది. పబ్లిక్ సర్వెంట్స్ మరి రాజకీయ చర్చ, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చా?
అది నిషేధం. ఎవరైనా సరే పార్టీ తరఫున ప్రచారం కనుక చేస్తే అతన్ని విధుల్లో నుంచి సస్పెండ్ కూడా చేస్తున్నారు అధికారులు. అదే రకమైన నియమ నిబంధనలు అడ్వైజర్స్ కూడా వర్తిస్తుంది అని చెప్పేసి సిఎఫ్డి భావిస్తోంది. రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు వెల్లడించారు. మొదటి సంవత్సరం 67%, ద్వితీయ సంవత్సరంలో 78% ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించినట్లు పేర్కొన్నారు. మొదటి సంవత్సర ఫలితాల్లో బాలికలు 71%, బాలురు 64% ఉత్తీర్ణత సాధించారని వివరించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలు 81%, బాలురు 75% ఉత్తీర్ణత పొందారని చెప్పారు. మొదటి సంవత్సర ఫలితాల్లో 84% కృష్ణా జిల్లా ప్రథమ స్థానం, 81%తో గుంటూరు జిల్లా ద్వితీయ స్థానం, 79%తో ఎన్టీఆర్ జిల్లా తృతీయ స్థానం, 48%తో అల్లూరి జిల్లాకు ఆఖరి స్థానంలో నిలిచాయన్నారు. రెండో సంవత్సర ఫలితాల్లో 90%తో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం, 87%తో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ద్వితీయ స్థానం, 84%తో విశాఖ జిల్లాకు తృతీయ స్థానం, 63%తో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో ఉన్నాయన్నారు.